ఓకే, టీజర్ ఎలా ఉంది? టీజర్ ఎలా ఉంది? బాగుంది. సో నేను ఇంత ఫాస్ట్గా పిలుస్తాను అనుకోలేదు నేను. సో బేసికల్లీ ఈ ఫిలిం అంటే సినిమా బండి తీసిన తర్వాత ఐ టుక్ ఏ లాట్ ఆఫ్ గ్యాప్. అంటే ఏం సినిమా చేయాలి నెక్స్ట్ అంటే, సినిమా బండి ఎవరైనా చూసారో తెలియదు, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. నేను విజయ్ గారికి ఐడియా చెప్పినప్పుడు అసలు ఇలాంటి కథలు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, అసలు ఎవరు చేస్తారు అన్నది ఎవరికి తెలియదు. అంటే ఒక ఐడియా అన్నది ఒక ప్రొడ్యూసర్ పెడితే కానీ రాదబ్బా. చెప్తున్నా, ఈరోజు చాలామంది దగ్గర బోల్డ్ ఐడియాలు ఉంటాయి, చాలామంది బోల్డ్. ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ దగ్గర చాలా ఐడియాలు ఉంటాయి. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి దానికి, అప్పుడు ఇలాంటి సినిమా వస్తుంది. అండ్ ఫస్ట్ అనుపమ గారు కథ ఓకే చేసినప్పుడు మా ఇద్దరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళగలం. దాని తర్వాత దర్శన గారు, దాని తర్వాత సంగీత గారు, అంటే ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక సినిమా ఓల్డ్ డైరెక్టరు, ఎవరు నమ్ముతారు మమ్మల్ని. సో ఒక కంటెంట్ ఒకటే నమ్ముతారు, జస్ట్ కంటెంట్. ఆ కంటెంట్ మీద అంతమంది బలం పెట్టారు. అండ్ ఈ సినిమా చాలామంది యంగ్ ఫిల్మ్, అంటే నేను చెప్తున్నా సీరియస్గా, చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటే, ఇప్పుడు ఇది ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నాం మనం. అంటే మేల్ ఫిల్మ్ ఉంటే మేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనం కదా. ఎందుకు అనం? ఎందుకంటే తక్కువ సినిమాలు ఉంటాయి ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కదా. సో ద డే దిస్ ఈజ్ నాట్ కాల్డ్ అ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్, దెన్ ఐ విల్ సీ దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఉమెన్ ఫిల్మ్స్ రావాలి, మేల్ ఫిల్మ్స్ అన్నీ రావాలి. అండ్ దిస్ ఫిల్మ్ విల్ క్రియేట్ ఎ బిగ్ ఓపెనింగ్ ఫర్ ఆల్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. అంటే ఈ సినిమా నాకు ఒక నమ్మకం ఉంది, రివ్యూవర్స్ కానీ అందరూ ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తారు, నాకు చిన్న హోప్ ఉంది. కానీ డబ్బులు వస్తే, ఈ సినిమాకి కమర్షియలీ డబ్బులు వస్తే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఈ సినిమా ఆ గేట్స్కి డోర్ ఓపెన్ చేస్తుందని నాకు గట్టి నమ్మకం. అండ్ నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏమైనా చెప్తాను మా టీం గురించి. అండ్ ఒకటి, ఈ సినిమా నా వల్ల అయితే అస్సలు కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ అమ్మ. మా టీము అంటే మా ఎడిటర్ ధర్మేంద్ర గారు, తన కష్టం అంటే నేను చాలా ఫుటేజ్ తీసే ధర్మేంద్ర గారు కూర్చొని దాన్ని అంటే సొంత సినిమాగా ఎడిటింగ్ చేశారు. అండ్ మా రైటర్ పూజిత, ప్రహాస్, దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ పూజిత వల్ల చాలా వచ్చిందనమాట నాకు. అండ్ కేపీ గారు కేపీ షీ వర్క్ ఫర్ సినిమా బండి ఆల్సో. అండ్ రోహిత్ అండ్ కేపీ మేము చిన్నప్పటి నుంచి కలిసి ట్రావెల్ చేసాం. అండ్ దిస్ ఫిలిం అంటే అందరి సినిమాలో చేసాం. ఇది అంటే ఒక యూనిటీగా, ఇది మా సినిమా. డైరెక్టర్ నా పేరు వస్తుంది, బట్ డైరెక్టర్ వెనకాల బోల్డ్ మంది టీం ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడు బయట క్రెడిట్ రాదు, ఎందుకంటే ఫిల్మ్ బై డైరెక్టర్ అని వచ్చేస్తుంది. సో ఇట్స్ అ టీమ్ విల్ మేక్ ఎ ఫిల్మ్, ఇట్స్ నాట్ జస్ట్ ది డైరెక్టర్. సో అది ఐ వాంట్ టు సే దట్ బేసికల్లీ. సో ఈ టీం లేకపోతే ఐఎమ్ నథింగ్, ఈ టీం లేకపోతే నథింగ్. సో పూజిత గారు అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత గారు అంటే ఈ సినిమాకి తన సోల్ పెట్టారు. ఐ థింక్ సీ కాస్ట్యూమ్స్ అంటే ఒక అమ్మాయి పరదాలో కనిపిస్తుంది. యూ కెన్ జస్ట్ ఇమాజిన్, ఒక అమ్మాయి పరదాలో కనిపిస్తుంది, షీ కాంట్ సీ. అంటే అది ఎంత కష్టం అది. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అలాంటి కాస్ట్యూమ్ డిజైన్ చేయడం కానీ, అలాంటి కలర్ ప్యాలెట్ డిజైన్ చేయడం కానీ. అండ్ ఈ సినిమాకి ఒక ఉమెన్ డిఓపి పని చేసింది, మృదుల్ సేన్ అని. సో షీఈస్ ఫ్రమ్ ముంబై, రాలేదు ఈరోజు, బట్ టెరిఫిక్ జాబ్. అంటే విజువల్స్ చూసి ఉంటారు కదా, నేను చెప్పక్కర్లేదు. ఐ థింక్ ద టీజర్ విల్ స్పీక్. అండ్ నర్మల్ గారు గ్రేట్ రైటింగ్, కో డైరెక్టర్ అభి, వన్ ఆఫ్ ద నాకు అసలు అసెట్ అనమాట అభి. అంటే పక్కన ఉండడం వల్ల నేను ఐ కుడ్ ఏబుల్ టు డూ. అండ్ నాగార్జున గారు, అండ్ సారీ పేర్లు ఏమైనా మర్చిపోతే, అంటే ఒక ఎమోషనల్ మూమెంట్ కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం మా థియేటర్కి వెళ్ళి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది 3 యాక్టర్స్. అండ్ నిజంగా యూ గోయింగ్ టు సీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆన్ ద స్క్రీన్. అంటే అసలు చూడండి, డైరెక్టర్కి ఒక ఫెంటాస్టిక్ యాక్టర్స్ దొరికితే నేను సులువుగా హ్యాపీ కూర్చుంటా, ఎందుకంటే దే కంట్రిబ్యూటెడ్ సో మచ్ ఫర్ ద ఫిల్మ్. డైరెక్టర్కి యాక్టర్స్ దొరికితే చాలా అబ్బా సినిమా అయిపోయినట్టే. సో నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ యూ గోయింగ్ టు సీ ఆన్ స్క్రీన్ దిస్ ఫిలిం. మీరు సినిమా చూసిన తర్వాత ఐ కెన్ గ్యారంటీ యూ దట్ ముగ్గురికి అంటే చాలా వాళ్ళ సినిమాలు ఎన్నో చేసి ఉంటారు, బట్ ముగ్గురికి చాలా 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 పేరు వస్తుంది. అంటే
ఆల్రెడీ పేరు ఉంది, బట్ దిస్ ఫిలిం విల్ డెఫినెట్లీ క్రియేట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.